పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి ఒప్పందంలో అమెరికా ముందు మరికొన్ని షరతులను ముందు పెట్టింది ఇరాన్. ముఖ్యంగా 4 షరతులపై రాజీ లేదని ఇరాన్ ప్రతినిధి బృందం తేల్చి చెప్పింది. కాల్పుల విరమణతో పాటు ఈ షరతులు కూడా ముఖ్యమని వెల్లడించింది. ఇక అమెరికా, ఇరాన్ ప్రతినిధుల బృందాలకు విందు ఏర్పాటు చేశారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని కూడా ప్రకటించారు. అదేవిధంగా హార్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయాలని కోరింది. ఓవైపు చర్చలు జరుగుతున్న సమయంలో హార్మూజ్ జలసంధి దగ్గర అమెరికా నౌకలు రావడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ అభ్యంతరం తర్వాత అమెరికా నౌకలు వెనక్కి వెళ్లిపోయాయి. అదేవిధంగా ఖతార్తో సహా వివిధ దేశాలలో 11 లక్షల కోట్ల ఇరాన్ నిధులను ఫ్రీజ్ చేశారు. అయితే తమ డిమాండ్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలన్నది ప్రధాని డిమాండ్ చేశారని ఇరాన్ ప్రతినిధి బృందం చెబుతుంది. అదేవిధంగా లెబనాన్తో సహా పశ్చిమాసియాలో కాల్పుల విరమణ అమలు చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని కోరింది. అయితే ఇరాన్ డిమాండ్లకు అంగీకరించే ప్రసక్తే లేదని అమెరికా తేల్చి చెప్పేసింది. మా దగ్గర అందరికంటే ఎక్కువ ముడి చమురు, గ్యాస్ ఉందని, అన్ని దేశాల నుంచి నౌకలు తమ వైపు వస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడాడు. అదేవిధంగా ఇరాన్ విఫల దేశమని మండిపడ్డాడు. అదేవిధంగా ముందు ఇరాన్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో ప్రతినిధి బృందంతో పాక్ ప్రధాని సమావేశమయ్యారు. ఇరాన్ ప్రతిపాదనలను అమెరికా ప్రతినిధి బృందానికి ఇచ్చారు షహబాజ్ షరీఫ్. తర్వాత త్రైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ చర్చలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి ఇరాన్ హార్మూజ్ జలసంధిపై సార్వభౌమత్వాన్ని కోరుకుంటుంది. అమెరికా వెంటనే ఆ జలసంధిని తెరవాలని డిమాండ్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ 2 దేశాలు కూడా పాకిస్తాన్ దగ్గర చర్చ జరపడం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఈ 2 దేశాలకు మధ్య చర్చ జరపడం అనేది ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి.